గేమ్ ఆడుదాం రవి. గేమ్ ఏంటంటే తాడు ఉంటుంది, చెరో పక్కన ఎవరు నుంచి ఉంటాడు? రవితేజ మీరు. నేను కాదు, మీరిద్దరు గెస్ట్లు. గెస్ట్లు మీరు. హీరోలు లాగితే బాగుంటుంది సార్, డైరెక్టర్లు లాగితే ఏం బాగుంటుంది సార్? ఫిట్టింగ్ పెట్టేసావుగా, ఆడుకుందాం రా, మేమే ఆడుకుంటాం. ఫిట్టింగ్ పెట్టేసావు కదా. క్వశ్చన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను అడగబోయే క్వశ్చన్కి ఒక ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను యువరత్న అన్నా అనుకోండి, మీరు లాగాలి. భూపతి రాజు అన్నా అనుకోండి, మీరు లాగాలి. ఎవరు సంబంధించినది వాళ్ళు లాగాలి. ఒకవేళ టప్పని ఒకవేళ మిస్ అయితే సార్ ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నాను, సైలెంట్గా ఆడాలి మీరు. ఇప్పుడు మీలో ఎవరికి మీ భార్య అంటే షేక్ మస్తాన్ అంటే వసుంధర గారు సరెండరా? మాకు ఎలాంటి షేక్ మస్తాన్స్ లేవు. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇంటికి వెళ్ళండి, అప్పుడు ఉంటుంది. నీ చేతులు అడుగుతారండి అమ్మా. అదే ఉంది, అక్కడ ఉంది షేక్ మస్తాన్. రవి గారు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అది మేము ఎలా మేనేజ్ చేసుకుంటాం, ఏం పర్లా. ఆయన వెళ్ళే కదా ఎలా మేనేజ్ చేయాలో మేనేజ్ చేసుకుంటా అంటున్నాను ఆయన. నేను అది కూడా లేదంటున్నా. ఆయన దొరికిపోయాడు దొంగ, ఆయనే షేక్ మస్తాన్. సరే అయితే మీ ఇద్దరికి భార్య అంటే భయం లేదు, అంతే కదా సార్? గట్టిగా చెప్పండి సార్. లేదు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీలో మీ భార్యకి ఈ భార్యని వదిలిపెట్టవా? నెక్స్ట్ రండి. సరే ఓకే సార్, డైరెక్షన్ చేయనివరా సార్ మీరు? సార్ మీలో మీ భార్యకి ఎవరు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పారు? నేను చెప్పాను సార్. మీరు లాగారంటే మీరు చెప్పారు అని చెప్పేసాడు. కమిటీ అయిపోయాడు ఆయన. కమిటీ అయిపోయాక నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీలో ఎవరికి షార్ట్ టెంపర్ ఎక్కువ? సార్ ఓకే సార్. సార్ మీరు స్వామి వివేకానంద్ బిహేవియర్ సార్ మీరు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ప్రొడ్యూసర్ డబ్బులు ఎగ్గొడితే పర్వాలేదు అని వదిలేసేది ఎవరు? డన్. లాగేశారు. ఓకే, ఎవరు ఎగ్గొట్టారో చెప్పాలి సార్. ఎగ్గొట్టారా? ఎంతమంది ఎగ్గొట్టారా బాబు? లెక్కలేదా సార్? ఏదైనా ఇండస్ట్రీ మంది సార్, ఇండస్ట్రీ బాగుండాలి, అందరు బాగుండాలి. నాది ఏం చెప్పినా ఒకటి అటు దాని మీద గుర్తొచ్చింది నాకు. లాస్ట్ మూమెంట్లో సపోజ్ సినిమా ఫ్లాప్ అయింది అనుకో, నేను తిరిగి ఇచ్చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. లాస్ట్ పేమెంట్ ఉంటుంది కదా, వాళ్ళ ముందు చెక్ చెప్పేసి రోజులోనే. ప్రొడ్యూసర్ గురించి ఆలోచించిన వాడే హీరో అవుతాడు, మాస్ హీరో అవుతాడు. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ సార్, గట్టిగా అడుగు. మీరు ఏదన్నా ఒక పార్టీకి వెళ్ళారు, కనెక్ట్ అయిపోయారు, లాస్ట్ వరకు ఉండేది ఎవరు? నేను చివరికి డ్రైవర్లు కూడా భోజనం చేశారు లేదా కనుక్కుని వాళ్ళు కూడా భోజనం చేయమని. అప్పుడు సూపర్ సార్, సూపర్. లాస్ట్ క్వశ్చన్ సార్. లాస్ట్ క్వశ్చన్, హిందీ మాట్లాడి హీరోయిన్స్ ని ఇంప్రెస్ చేసేది ఎవరు? మనం యాక్చువల్లీ చెప్పిన ఇద్దరు లాగొచ్చు. मेरी सपनों की शहजादी, फूलों की शबनम, बारों की खुशबू, मोहब्बत की मुजस्सिम. అంతే. ఓకే, నువ్వైతే ఎలా మాడతారు? నాది వేర్లేండి. కాదు. హెల్తీ ఫ్లర్టింగ్. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది. అది ఇప్పుడు చెప్పు. మన సినిమాలో ఒక డైలాగ్ లీక్ చేయమన్నాం, చెప్పమ్మా. అంటే మీ క్యారెక్టర్ గురించి చెప్పేది. రే, రోడ్డు మీదకి జంక్ వచ్చిందనుకో, లేదంటే గొర్రె వచ్చిందనుకో, ఎవడైనా హార్న్ కొడతాడు. అదే సింహం వచ్చిందంటే హార్న్ కాదు కదా, ఇంజిన్ కూడా ఆపేసి సైలెంట్గా కూర్చుంటాడు. అక్కడ ఉంది సింహం. రే, సూపర్. ఏంటో అడుగు చూపిస్తున్నావు ఇటు. జై బాలయ్య. సింహం ఇటుంది.